ఈ రోజు మనం సమగ్ర జీవన శైలి విధానంలో ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. మొదటగా వచ్చేసి మనం లింగ ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ లింగ ముద్ర ఎలా చేసేదో ఒకసారి చూపిస్తాను చూడండి మాస్టర్. మనము ఏ ముద్రలేని చేసేటప్పుడు ముందుగా మనం శుభ్రంగా మన చేతి వేడకు గోళ్ళు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా మనకు కుదిరినటువంటి చక్కగా సుఖాసనంలో గాని పద్మాసనంలో గాని కూర్చొని నడుము నిటారుగా ఉండేట్టు చేసుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ముద్రలో వచ్చేసి మొదటగా లింగముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ లింగముద్ర వచ్చేసి మనం చక్కగా ఈ వేళ్ళని ఒకదాంట్లో ఒకదానికి ఇట్లాగా అమర్చుకొని ముందుగా ఈ ఎడమ వేలు పైకి ఉండేట్టుగా చూసుకోవాలి. బొటన వేలు, ఎడమ చేతి బొటన వేలు పైకి ఉండేట్టుగా ఉంచుకొని చక్కగా మనం ఒళ్ళో పెట్టుకొని ఇట్లా శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాసని మనం 1 నుంచి 5 వరకు తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ దీనిని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు లింగ ముద్ర అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు మాస్టర్. అలానే మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఈ వేళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటర్చేంజ్ మార్చుకోవచ్చు అనమాట. కుడి బొటన వేలు ఒక పైకి తీసుకొని ఎడమ బొటన వేలు కిందకి పెట్టేసుకొని ఇలా కూడా చేయొచ్చు అనమాట. జెంట్స్ వచ్చేసి ఎక్కువగా కుడి బొటన వేలు పైకి ఉండేటివి చేసుకోవాలి. లేడీస్ వచ్చేసి ఈ ఎడమ బొటన వేలు పైకి ఉండేటివి చూసుకొని చేసుకుంటే బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ లింగ ముద్ర యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం మాస్టర్. మానసికంగా బలంగా ఉంటాము. ఈ లింగముద్ర ప్రాక్టీస్ చేస్తే మానసికంగా బలంగా ఉంటాం. ఈ లింగముద్ర వేయటం వలన ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనివల్ల ప్రశాంతత చేకూరుతుంది. అట్లానే బరువు కూడా ఈ ముద్ర ద్వారా తగ్గించుకోవచ్చు. ఎలా అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఒబిసిటీతో బాధపడే వారికి ఈ లింగ ముద్ర చాలా మంచిది. ఈ ముద్ర వేయటం ద్వారా క్యాలరీలు అధికంగా ఖర్చు అవుతాయి. తద్వారా బరువు మనకి అది కొంచెం కొద్దిగా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది ఈ లింగ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే. ఇంకోటి ఒంట్లో వేడిని కూడా కలిగిస్తుంది అనమాట. చలికాలంలో ఒంట్లో వేడి కోసము ఈ లింగ ముద్రను మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర వల్ల బాడీలో వేడి పెరుగుతుంది. బ్రహ్మచర్యానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అట్లానే బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అధిక బీపీతో బాధపడే వారికి ఈ ముద్ర మంచిదని చెప్పవచ్చు. ఎలా అంటే ప్రతిరోజు ఈ ముద్ర వేయటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తపోటు అదుపులోకి వస్తుంది. అట్లానే మనకి ఈ శ్వాస సంబంధించిన బాధలతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ లింగ ముద్ర అనేది ఎంతగానో సహకరిస్తుంది. ప్రతిరోజు ఈ లింగ ముద్ర వేయటం వలన శ్వాస సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అట్లానే జలుబు గాని, సైనసైటిస్ గాని, ఆస్తమా వంటి సమస్యలు నివారించబడతాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ లింగ ముద్ర రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి మనం బయటకు రావచ్చు. అదే విధంగా ఒత్తిడి నుంచి కూడా మనం బయటకు రావచ్చు. ఈ ఒత్తిడి, మానసిక కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు రోజు లింగ ముద్ర కనుక వేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మనకు మనసుకు కుదుటగా పడి మానసికంగా బలంగా మారుతాము. అదే విధంగా ఎలాంటి వాళ్ళు ఈ లింగ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయకుండా ఉండడం ఉత్తమం అంటే, కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఈ లింగ ముద్ర చేయకుండా ఉంటే పిత్త సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే ఎసిడిటీ, జ్వరము, అల్సర్ వంటి సమస్యలతో ఉన్నవారు ఈ ముద్ర చేయకుండా ఉండటం ఉత్తమమైన మార్గము. మాస్టర్స్ ఇంకొకసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి. ఈ వేళ్లలో వేళ్ళు ఒకదాంట్లో ఒకటి ఇట్లా ఇంటర్ లాక్ చేసుకొని ఎడమ బటన్ వేలు పైకి ఉంచేసి కుడి బటన్ వేలుతో లాక్ చేసేసేయాలి. ఇలా పెట్టుకొని మనం ఒళ్ళో పెట్టుకొని ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు మన శ్వాసను గమనిస్తూ చేసుకోవాలి. అట్లానే తర్వాత ఈ ఇంటర్చేంజ్ గా మళ్ళీ బొటన వేలు పైకి తీసుకొని ఈ ఎడం చేతి బొటన వేలు కింద లాక్ చేసేసుకొని ఇట్లా కూర్చొని మనం శ్వాసను గమనిస్తూ ఒక 10 మినిట్స్ ఇట్లా చేసుకోవచ్చు. ఈ ముద్రని రోజుకు వచ్చేసి ఉదయం కానీ సాయంత్రం కానీ 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు చాలు అనమాట. ఏదో ఒకటి లెఫ్ట్ కానీ రైట్ కానీ. జెంట్స్ వచ్చేసి రైట్ తమ్ పైకి ఉండేట్టు చూసుకోవాలి. లేడీస్ వచ్చేసి లెఫ్ట్ తమ్ పైకి ఉండేట్టు చూసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది. అదే విధంగా ఇంకొక ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ ముద్ర వచ్చేసి మనం కిడ్నీ ముద్ర అని కూడా అంటాం దీన్ని. ఈ కిడ్నీ ముద్ర అనేది ఎలా చేయాలనేది చూపిస్తాం మాస్టర్. మనము ఇందాక చెప్పుకున్న విధంగా చక్కగా పద్మాసనంలో కానీ లేదంటే
మనకి ఉత్తమంగా ఉండేటంటే సుఖాసనంలో కానీ కూర్చొని చక్కగా నడుము నిటారుగా ఉంచుకొని మన యొక్క ఉంగరపు వేలు ఒకటి అలానే చిటికెన వేలుని కిందకి మడిచి ఉంచేసి దానిపైన మన తమ్ము ఉంచడం ద్వారాగా మిగతా రెండు వేళ్ళు అంటే మధ్య వేలు చూపుడు వేలు అనేది స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఎలా అంటే చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు స్ట్రైట్ గా ఉండాలి, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉండాలి. ఈ తమ్ము తీసుకొచ్చి దీని మీద టచ్ చేయాలి, స్పృశిస్తూ ఉండాలి ఈ విధంగా. సేమ్ అలానే మనం ఎడమ చేతిలో కూడా ఈ రెండు వేళ్ళని అలా మడిచించేసి ఈ విధంగా ఇలా ఉంచుకొని మన తొడల పైన ఈ ఆకాశం వైపు అరచేతులు ఉండేట్టు పెట్టుకొని మనము ఈ ముద్రని 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయవచ్చును. దీన్ని కిడ్నీ ముద్ర అని అంటారు. దీనికి వచ్చేసి మరో పేరు కప్పనాసిక ముద్ర అని కూడా అంటారు. మూత్రపిండ ముద్ర, అట్లానే కిడ్నీ ముద్ర అని ఈ మూడు రకాల పేర్లు ఈ ముద్రకు ఉన్నాయండి మాస్టర్. ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. అట్లానే మూత్ర సమస్యలు తగ్గును, శ్వాస సమస్యలు కూడా తీరుతాయి. గొంతు నొప్పులు కానీ లేదంటే మనకి గొంతులో ఎక్కువ కఫ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర సమస్యలు తీరుతాయి. తడి దగ్గు కానీ, కంటి సమస్యలు, చలి తట్టుకోలేక చేతులు కాళ్ళు చల్లబడే వాళ్ళ సమస్యలు, దప్పిగా వేయకపోవటం కానీ, హైపోథైరాయిడ్ సమస్యలు కానీ, లేదంటే వీరావేశం కానీ ఇట్లాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే తగ్గుతాయండి. దీనికి ఏంటంటే సమస్య తీరిన తర్వాత ఈ ముద్ర సాధన చేయ అవసరం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు ఉండి తగ్గిన తర్వాత మళ్ళీ ఈ ముద్రను మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. అసలు ఈ ముద్రలోకి మనకి ఈ మూత్ర పిండాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఒకసారి తెలుసుకుందాం. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది. మూత్రము మనము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేస్తాం, కొద్దిసేపు ఆగి వెళ్దామని, లేదంటే ఎప్పుడేముందులే వెళ్దామని ఆపుకొని ఉంచుకోవడం వలన సరిగ్గా సమయానికి వచ్చినప్పుడు వెళ్లకుండా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. అట్లానే ఎక్కువ నీరు తాగకపోవడం వల్ల, అంటే అవసరమైనంత వాటర్ తీసుకోకుండా దప్పికి వేసినా కానీ ఇంకో అరగంట తాగుదాంలే, ఇంకో ప్లేస్ కి మనం ఏదో జర్నీలో ఉన్నామనో లేదంటే ఒక వర్క్ లో ఉన్నామో అని మనం వాటర్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అదే విధంగా సరైన రోజుకి కనీసం ఒక 5 అవర్స్ నుంచి 6 అవర్స్ 8 అవర్స్ పడుకుంటే సరైన నిద్ర అని అంటారు. అంటే మనం ఆ నిద్ర సరిపోయినంత శరీరానికి ఈగిపోయినా కూడా ఈ మూత్ర కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అట్లానే బాగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా ఈ కిడ్నీ సమస్యలు అనేవి మనకు వస్తాయి. అట్లానే టైట్ జీన్స్ వేసుకోవడం ద్వారా కూడా మనకి ఈ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్కువగా ఆల్కహాల్ సేవించే వాళ్ళు కూడా దీనికి సంబంధించిన కిడ్నీ సమస్యలు వస్తాయి మాస్టర్. అట్లానే ఎక్కువగా మందులు మింగుతూ ఉంటాం. ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఈ మందులు తీసుకోవడం వల్ల ఏంటంటే ఒకదానికి తీసుకున్న మెడిసిన్ అది హై డోస్ కావచ్చు, లేదంటే మన శరీరానికి ఇంకో రకంగా ఎఫెక్ట్ అయ్యి అది మెయిన్ ఫస్ట్ వచ్చేసి కిడ్నీ పాడవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మూత్రపిండాలకి బాగా ఇబ్బంది చేస్తున్నాయి మెడిసిన్స్. దీనికి సహజమైన జీవన శైలిలో ఎలాంటివి తీసుకోవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం మాస్టర్. ఎప్పుడు కూడా ఈ ఈ మూత్రం చేసేటప్పుడు నిలబడి చేయకూడదు, కూర్చొనే మనం యూరిన్ పాస్ చేయడం అనేది ఉత్తమమైన మార్గం. వారానికి 2 సార్లు పూర్తిగా శరీరము మొత్తము ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. గోరువెచ్చని నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగడం వలన చాలా మంచిది. అట్లానే బాగా వేడిగొన్న నీటితో స్నానం చేయకూడదు. మనకి గోరువెచ్చని నీళ్ళు ఉంటారు చూడండి, అలా చేయటం చాలా మంచిది. మనం తీసుకున్న ఆహారం బాగా నమిలి తినడం చాలా మంచిది ఈ కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే. సరే, ఇంకొన్ని ఇంట్లోనే ఉంటూ మనం తీసుకునే ఆహారము పద్ధతులు ఏమేమి తీసుకుంటే ఈ కిడ్నీ సమస్యలు తగ్గుతాయి ఒకసారి చూద్దాం మాస్టర్. ఇంటి నివారణ. వారానికి 2 సార్లు అరటికాయతో కూర చేసుకొని తింటే అప్పుడప్పుడు కిడ్నీలో రాయలు కూడా ఆ, అరిగిపోతాయి అన్నమాట. మన కూర అరటికాయలు అంటాం చూడండి మాస్టర్స్, ఆ అరటికాయ కూరతో మనం తిన్నట్లయితే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కూడా కరిగిపోతాయి. అట్లానే ఆల్రెడీ కిడ్నీలో రాళ్ళు ఉండి ఉన్న వాళ్ళకైతే 1 కప్పు నీటికి 2 కప్పుల
గో ఆర్క్ మిశ్రమం తీసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండంటే ఉన్న వాళ్ళకి కూడా ఆ రాళ్ళని కరిగిపోతాయి. ఇంకోటి వచ్చి మూత్రము ఎక్కువ వాసన వస్తూ ఉంటే ఒక చిటికెడు శ్రీగంధం నీటిని కలుపుకొని తాగుతుంటే ఈ మూత్రంలో వచ్చేటువంటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. అట్లానే ఎవరికైనా మూత్రం సరిగ్గా రాకపోతే ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో 1 స్పూన్ తేనె 2 యాలకులు కలుపుకొని తాగినా మూత్రం సాఫీగా అవుతుంది. ఇంకోటి వచ్చేసి గసగసాలతో కషాయం చేసుకొని తీసుకుంటే మూత్ర సంబంధించినటువంటి నొప్పులు ఏదైనా యూరిన్ పాస్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే గసగసాలతో కషాయం లాగా చేసుకొని కషాయం తాగుతుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. జీలకర్రతో కషాయం చేసి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మూత్ర సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ముందు. అంటే మనం జీలకర్ర మనం ఒక గ్లాస్ వాటర్ లో తీసుకొని కొంచెం గోరువెచ్చగా దాన్ని చేసుకొని ఆ తాగితం కూడా మనకి ఈ మూత్ర సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి జీలకర్ర వాటర్ తో. చెరుకును బాగా నమిలి తింటూ ఉంటే కిడ్నీలోని రాళ్ళు కూడా కరిగిపోతా ఉంటాయి. శొంఠి గాని పుదీనా గాని దాల్చిన చెక్క గాని వీటితో చేసిన కషాయాలు ఏదో ఒకటి ప్రతిరోజు పరగడుపున తాగినట్లయితే మూత్ర సంబంధించిన వ్యాధులు అనేది దరిచేరవు. అట్లానే కొండపిండి ఆకు గాని పప్పులో గాని కూరగా గాని తీసుకుంటే మూత్ర సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ కిడ్నీ మనకేంటంటే చేసేటప్పుడు రోజు సమయం వచ్చేసి ఉదయం పూట ఒక 20 నిమిషాలు కానీ సాయంత్రం 20 నిమిషాలు కానీ మనం ఇందాక చూపించిన ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే మనకి భవిష్యత్తులో కూడా ఈ కిడ్నీ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి. దీంతో పాటు మనం ఏంటంటే ఈ ముద్రాస్ ఏదైనా ఇందాక నేను చెప్పినటువంటి ముద్ర కానీ లేదంటే ఇప్పుడు మూత్రపిండ ముద్ర కానీ లింగ ముద్ర కానీ ఈ ముద్రలు ఏవైనా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాణముద్ర అనేది ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే వీటి యొక్క బెనిఫిట్స్ అనేది అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. ఈ ప్రాణముద్ర ఎలా చేయాలో ఒకసారి చూస్తాం చూడండి మాస్టర్. చిటికిన వేలు అట్లానే చూపుడు వేలుని ఈ బొటన వేలుతో టచ్ చేసి ఈ 2 వేలు స్ట్రైట్ ఉంచుకోవాలి. ఇందాక మనం ఏం చెప్పాము, మూత్రపిండ ముద్ర అయినా ఈ రెండింటిని మడిచి ఉంచాం అంటే దాన్ని బంధిస్తున్నాము. బొటన వేలు పైన పెట్టాలి ఉంచి 2 వేలు స్ట్రైట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని స్పృశిస్తూ ఉండాలి. ఇక్కడ చిటికిన వేలు అట్లానే రింగ్ ఫింగర్ ని టచ్ చేస్తూ బొటన వేలుతో 2 వేళ్ళు అంటే మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకొని ఈ ప్రాణముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. 2 చేతులు ఎలా పెట్టుకొని ఆకాశం అరచేతిలో ఉండేట్టు ఉంచుకొని మనం ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. అంటే మనకు తక్షణ ఎనర్జీ అనేది వస్తుంది ప్రాణముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. అదే విధంగా ఈ మనకి కిడ్నీ సమస్యకి సంబంధించి ఆకుప్రెషర్ పాయింట్స్ కూడా ఉంటాయి మాస్టర్స్. మన అరచేతిలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఇట్లా 5 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఒక 10 టైమ్స్ అట్లా ఉదయం ఒక 10 టైమ్స్ సాయంత్రం ఒక 10 టైమ్స్ ఇట్లా ప్రెజర్ చేస్తూ వదులుతూ ఉండాలి. ఒక 5 సెకండ్స్ అట్లా ప్రెస్ చేసి మళ్ళీ వదిలేస్తూ ఒక 10 టైమ్స్ అట్లా చేస్తుంటే మనకి మనకి యాక్టివేట్ అయ్యి కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి. అట్లానే ఈ పాయింట్ ని మనం హై బీపీ పాయింట్ అని కూడా అంటాం. అంటే హై బీపీతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ప్రెజర్ పాయింట్ ని ప్రెస్ చేస్తుంటే హై బీపీ నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఈ విధంగా ఈ ముద్రలు మీరు ప్రాక్టీస్ చేస్తూ మీకు భవిష్యత్తులో ఎలాంటి ఈ మూత్రపిండ సమస్యలు కానీ లేదంటే మన కింద చెప్పినటువంటి లింగ ముద్ర యొక్క ప్రయోజనాలు కూడా మనం పొందవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సదవకాశం కల్పించినటువంటి రంగనాథ్ సార్ గారికి అదేవిధంగా లలిత మేడం గారికి సదా ప్రణామం.